హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1 కప్ వేసిన పప్పుని వేసుకుందామండి, పల్లీని. తర్వాత ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేది మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ కొంచెం చింతపండుని మాత్రం వేసేసుకున్నాను. ఇక ఈ పప్పులన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ పుట్నాల పప్పును వేసుకుందాము. తర్వాత కొబ్బరిని వేసుకోవాలండి. పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 3-4 స్పూన్స్ వేసుకున్నాను. మనం ఈ పుట్నాల పప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అనేవి లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీలోకి తీసేసుకుందాము. ఇప్పుడు వీటిని చల్లారనిద్దాము. ఇవి చల్లారేలోపు దీనికి కావాల్సిన పోపును రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్లో ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులో ఒక ఎండుమిర్చిని తుంచి వేసేసుకున్నాము. తర్వాత పోపు గింజలన్నిటిని వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పును వేసేసుకొని ఈ ఫ్రై అయ్యాక కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక పోపు రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్న పప్పులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు సరిపడినన్ని వాటర్ పోసేసుకొని ఇంకొకసారి బాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి చట్నీని అంతా తీసేసుకుందాము. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పోపును కూడా ఇందులో వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా పల్లి కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీ, దోశ, బోండా, వడ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.